విద్యార్థులమైన మేము డ్రగ్స్ వాడమని డ్రగ్స్ నివారణలో మా వంతు పాత్ర పోషిస్తామని తెలంగాణ రాష్ట్రాన్ని యాంటీ డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మార్చేందుకు బాధ్యులై ఉన్నామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. థ్యాంక్ యూ. జర్నీలో ఎస్పెషల్లీ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఓన్లీ బికాస్ ఆఫ్ 1 or 2 బ్యాడ్ ఎలిమెంట్స్ కొన్నిసార్లు మనకు ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఈ డ్రగ్స్ కానీ అదర్ బ్యాడ్ ఎలిమెంట్స్ ర్యాగింగ్లో కానీ ఏదో ఒకటి మన ఎస్ఐ గారు చెప్పినట్టు సిఐ గారు చెప్పినట్టు టెంప్ట్ చేయడం అనేది చాలా సాధారణం. ఎందుకంటే వాళ్ళ గ్రూప్ పెంచుకోవాలి. ఈ బ్యాడ్ ఎలిమెంట్స్ ఏంటంటే ఎంతమంది వాళ్ళలో జాయిన్ అయితే అంత వాళ్ళకి స్ట్రెంగ్త్ వస్తుంది, మనీ వస్తుంది. సో దానివల్ల ఏం చేస్తారు, వాళ్ళు ఎదుటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అరే ఏం కాదులే, మనం కూడా ఫస్ట్ టైం అది ఎట్లుంటుందో ఎంజాయ్ చేద్దాం, ఒక్కసారి తీసుకుందాం, రేపటి నుంచి తీసుకోవద్దు అని చెప్పి ఊబిలోకి పోతాం. జస్ట్ లైక్ ఇట్స్ ఊబి అంటే తెలుసు మనకి. ఒక్కసారి ఆ ఊబిలోకి పోయామంటే బయటికి రావడం చాలా కష్టం. సో దయచేసి ఆ ఊబిలో పడవద్దు మీరందరూ. అండ్ అట్ ది సేమ్ టైం మన ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు మీరు పడిన కాదు, ఇటువంటి బ్యాడ్ ఎలిమెంట్స్ మీ దృష్టిలోకి వస్తే మన ఫ్యాకల్టీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యి మంచి పొజిషన్స్లో ఉంటే మనం బాగుపడతాం, మన కుటుంబం బాగుపడుతుంది, తద్వారా దేశం రాష్ట్రం కూడా బాగుపడుతుంది. ఇదంతా మీకు అర్థమవుతుందని నేను భావిస్తాను. మ్యాక్సిమం ముఖ్యంగా దీని ద్వారా సబ్సిక్వెంట్ రిజల్ట్స్ డ్రగ్ అడిక్షన్ ద్వారా రేప్స్, మర్డర్స్, యాక్సిడెంట్స్, తర్వాత చైల్డ్ స్నాచింగ్. అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ది చైల్డ్ స్నాచింగ్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. డిఫరెంట్ ఏజ్ వరంగల్ కానీ కొన్ని కరీంనగర్ ప్రాంతాల్లో ఉన్నారు. సో న్యాచురల్గా ఏమైపోతుంది, ప్రొఫెషనల్ కోర్సెస్లో జాయిన్ అయ్యానే పేరెంట్స్ని మనం ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టి ఒక వెహికల్ కొనుక్కో, పల్సర్, ఒక బుల్లెట్ ఒకటి కొనుక్కోవడం, దానికి పేరెంట్స్ అది పోలిస్తారు కానీ దాంట్లో పెట్రోల్కి ఇబ్బంది అవుతుంది. పెట్రోల్ అంటే అది పల్సర్ లేకపోతే బుల్లెట్ అయితే ఒక 30-25 కిలోమీటర్స్ పర్ లీటర్ ఇస్తుంది. సో దానికి డైలీ ఫాదర్ మదర్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అప్పుడు న్యాచురల్గా ఈ కార్యక్రమం చైల్డ్ స్నాచింగ్స్ వీటికి డ్రగ్స్కి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మేము అబ్జర్వ్ చేసిందంటే స్టూడెంట్స్ రోడ్స్ మీద ఆ వెహికల్స్ మీద పెట్టుకొని ఈ గాంజా తీసుకుంటూ బర్త్డే సెలబ్రేషన్స్ అవి కూడా జరుగుతారు. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్, మీ అందరూ కూడా మీ ఎక్స్పెక్టేషన్స్, మీ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ రాజు కావాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలకు ఎవరు కూడా పోవద్దని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్లో కష్టపడి మన పేరెంట్స్ చదివిస్తున్నారు. ఆ విషయాన్ని మనం మర్చిపోకుండా మనం ఖచ్చితంగా చేయాలి. అన్ఫార్చునేట్లీ ఆ డ్రగ్స్లో ఆ డ్రగ్స్ ఫ్రెండ్షిప్ ఎట్లుంటుందో మనకు ఒక కేసు స్టడీ చెప్తాను. నేను ఒక అమ్మాయి వరంగల్లో నేను టాస్క్ ఫోర్స్లో పనిచేస్తున్నప్పుడు మెడిసిన్ ఎంబీబీఎస్ 4th year కేఎంసీలో చేస్తున్నది. అమ్మాయి ఆమెకు ఒక కారు ఉండేది. ఆ కార్ రిపేరింగ్ గురించి అని చెప్పి మారుతి షోరూమ్ పోయింది. ఆ మారుతి షోరూంలో వాడు ఒకడు మెకానిక్ పరిచయం అవుతాడు. ఆ మెకానిక్ ఫ్రీక్వెంట్గా అతని టచ్లోకి వెళ్ళిపోతుంది. కొన్ని సందర్భాల లోపల వాడు దానికి అమ్మాయికి లేనిపోయి ఈ డ్రగ్స్ చిన్నగా అలవాటు చేసి ఆమెను గోవా అటు ఇటు తీసుకొని చాలా సెక్షువల్ అబ్యూస్ అండ్ యాజ్ వెల్ యాజ్ దిస్ డ్రగ్స్ అన్నీ కూడా అన్ని రకాల డ్రగ్స్ ఎల్ఎండి అనుకోండి, గాంజా అనుకోండి, చేరస్ ఇవన్నీ కూడా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే షీ వాజ్ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్. ఐ స్పోక్ టు ది ప్రిన్సిపాల్ ఆల్సో. ఆమె ప్రిన్సిపాల్గా చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ సార్, మరి మేము ఎట్లా అట్రాక్ట్ అయినా నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి ఆయన తర్వాత సబ్సిక్వెంట్గా షీ వాజ్ రెస్క్యూడ్. మేము ఆమె డిఫరెంట్ ఏరియాస్ పోయినటువంటి గోవా అక్కడిక్కడ పోయి వాడు మేము బ్లాక్మెయిల్ చేస్తున్నాం. అదొకటి ఉంటుంది, నేను గమనించండి. అమ్మాయిలు అబ్బాయిలు వాడు డ్రగ్స్ అడిక్ట్ చేసినప్పుడు నువ్వు ఈసారి రాకపోతే అక్కడికి రాకపోతే ఇక్కడ రాకపోతే నేను చేసినట్టు చెప్పినట్టు చేయకపోతే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమాలు, మిమ్మల్ని సెక్షువల్గా ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశాలు, మిమ్మల్ని చెడు కార్యక్రమాలు, దొంగతనాలు, మర్డర్స్, రేప్స్ చేయించే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో అలా ఆ అమ్మాయి షీ వాజ్ బ్లాక్మెయిల్డ్ బై దట్ మదర్.
సబ్సిక్వెంట్లీ మనం క్లచెస్లోకి వచ్చింది, వీ హ్యావ్ రెస్క్యూడ్. తర్వాత ప్రిన్సిపల్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆమెను కంటిన్యూ చేసినారు. నా ఆమెను మేము ఇక్కడ ఒక వరంగల్ ఒక మంచి ఫేమస్ హాస్పిటల్లో ఒక మంచి డాక్టర్గా మేము కొంత శాలరీ ఇప్పిస్తూ ఆమెను అకామిడేట్ చేసి. సో అలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. కాబట్టి మీరు కూడా ఈజీలీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ వయసు ఎలాంటిదంటే చెడు వైపు తొందరగా నీరు పళ్ళ పేరు అన్నట్టు చెడు వైపు తొందరగా అట్రాక్ట్. మంచి చెప్తే చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. డెఫినెట్గా ఒక మంచి విషయం చెప్తుంటే చాలా ఇబ్బందికరంగా ఏం చెప్తుంది